శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. లేవియా కాండము 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లేవియా కాండము 5వ అధ్యాయము 7వ వచనము. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలేను. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. పావురము దేవుడు అంగీకరించేది అని నిన్నటి దినంలో కూడా చెప్పాను. ఎవరైనా పాప పరిహార్థ బలి నిమిత్తము గొర్రె పిల్లను తేలేనటువంటి వారు పావురపు యొక్క పిల్లను తేవాలని ప్రభువారే చెబుతూ ఉంటున్నారు. గమనించండి, పావురము దేవుడు అంగీకరించేది. అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే గనక యేసుక్రీస్తు ప్రభువారు పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవాలయమునకు ఆయనను తీసుకుని వచ్చినప్పుడు గొర్రెపిల్లను తేలేనటువంటి వారు పక్షి జాతిలోని పావురపు పిల్లను తేవాలని వేదవాక్యంలో సెలవిచ్చినట్లుగా యేసు ప్రభువును ప్రతిష్ఠించి సున్నతి కొరకు దేవాలయమునకు తీసుకుని వచ్చినప్పుడు మరియా యేసేపులు పావురాన్నే తెచ్చారు. నిజమే, మొట్టమొదటిసారిగా పావురమును దేవుడు కోరుకునేది, దేవుడు అంగీకరించేది. మరలా చెప్తున్నాను, ఈ ఉదయకాల సమయంలో ఆ పావురము నీవు, నేను. ఈ మాసపు యొక్క మొదటి దినాల్లో మనం ధ్యానిస్తున్నాం కదండి. దేవుడు కోరుకునేది పావురమైతే మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో పావురాలుగా మారిపోవాలి. ప్రియులారా, పావురములో చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటిగా చెబుతాను. అవును, మనం పావురాలుగా మారినట్లయితే కనుక మనము ఎంత పరిశుద్ధంగా జీవిస్తాం కదండి. అదేంటో రేపటి దినంలో ధ్యానిద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీరు చిన్న పిల్లప్పుడుగా మీ తల్లిదండ్రులు యేసేపు మరియులు ఏ విధంగా అయితే దేవాలయంలో పావురంలు అర్పించారో అలాంటి జీవితాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో సమర్పించుకునే గుణాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.